రోజొక్కసారి వచ్చి చూసిపోతే పొలం కాడికి ఎప్పుడు మన పిల్ల తల్లి అన్నట్టే వంట ఇంటికాడ. నేను పొలం కాడికి రానే రాను పో. ఇక మళ్ళీ ఇట్లా ఇంకా మళ్ళీ పొలం కాడికి వస్తాను నేను ఇక. నా పొలం ఫుల్ పెరిగింది కావచ్చు, పట్టద మందల్లా ఈ అక్క టక్క పెరుగునా. నాకు తెలిసి 2-3 గజాలు పెరిగి ఉంటుంది పో. ఈ హార్వెస్టర్ నెరివాడాలే కోస్తే. అరే పొలము ఏంది గింత కూడా పెరిగినట్టు అనిపిస్తలేదు. గంత మంది చల్దు కదా, ఎటువైంది ఆ మంది అంతా? ఊరిని అబ్బా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అన్న ఎల్లుండి మందు కొడతా అంటే మళ్ళీ ఇటు దిక్కే చూడకపోతే ఎట్లా పెరుగుతామే పాప నువ్వు బాగే. అరే అగో ఏంది అరే అంటున్నావు? మర్యాద ఇచ్చు లేదా? పండగకి ఎదురా మర్యాద ఇచ్చేది? ఆ పుర్గాడు చూడు మమ్మల్ని తలకాయ బొక్కలు వెంకినాడు అంకుతుడు. అరే పుర్గా, నువ్వు మీద కూడా కనిపిస్తలేవు, లోపల నీ పని నువ్వు ఎత్తున్నావారా? ఆగురా నీ పని చెప్తా. హలో హలో బావా. హలో, ఇక మందు కొట్టి మిషన్ పంపి. 2-3 రోజుల దాకా తీరేది కదా. పైసలు ఎకరానికి 500 కాకపోతే 5,000 తీసుకో. నాకు ఇలా మిషన్ పంపించినోడు కావాలి. ఉద్దరే కొడతలేడు మరి. నీకు పొద్దు వరకు పైసలు ఇవ్వకపోతే రేపు పొద్దున్న కాగితం పెట్టుకుంటా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? రేపు పొద్దున్న కాగితం పెట్టుకుంటా, కానీ ఇలా నాకు మిషన్ పంపి. ఇక్కడ ఇజ్జతి మనం పోతుంది. పంపిస్తుంది మరి. ఓకే సరే సరే. మీరు తెచ్చే మందులతోటి ఏం కూడా కాదు. ఏం మందురా ఇది? అమ్మాయి మందు కొట్టుడు అయితే అయిపోయింది. ఇక పెద్ద పని అయితే జరిగింది. ఒక్కసారిగా లాస్ట్ మందు చల్లితే అయిపోతాయి. అదే పని అయిపోతాయి. ఇక టకటక్క వెరుగుడే పొలం. ఇక ఎవరి దాకా 7 ఏళ్ళకి పెట్టినవరా బక్కోడా మీద ఆడుతుండ్రు దాకా. ఏ పొలం నన్నే బక్కోడా అంటున్నావా? ఇటు పెరుగుతలేదు, మీకెళ్ళి మళ్ళీ మాట్లాడుతుర్రా. డాడా టేప్ ఇటు పట్టుకరా. టేప్ ఎందుకురా? నువ్వు చూడుగా. ఏం చెప్తావు? నువ్వు 4 ఇంచులు ఉన్నావు, నువ్వు 3 ఇంచులు ఉన్నావు, నువ్వు 9 ఉన్నావు. అరే ఏంట్రా ఇది? ఈ మడ అయిపోయింది, ఇంకా మళ్ళీ పోయి కొలవాలి. 7, ఇగో 9, 10 మొత్తం పొలం కొలుసుడు అయిపోయింది. మీరు ఎవరెవరు ఎంత హైట్ ఉన్నాడో ఆ డాటా మొత్తం నా దగ్గర ఉంది. ఇప్పటి నుంచి పెరగకపోతే ఉంటుంది మీ సంగతి. అయ్య వ్యక్తే పచ్చబడ్డది ఇక కొడుకొచ్చి పిక్తాడు వడ్లపల్లి గడ్డి. మావాడు అన్నాడని కోపానికి రాకూరి ఆడ, ఎందుకంటే చిన్నోడు తెలియదు. ఇప్పటి నుంచి ఇక మంచిగా టైంకి నీళ్ళు పెడితే లాస్ట్ మంత్ కూడా చెప్పని వెళ్తా. కొద్దిగా మంచిగా పెరుగురి. ఇక నేను ఏమన్నా మీరు కూడా ఏమనుకుని మంచిగా పెరుగురి. ఓకే సారీ. ఇప్పుడే సారీ అంటే కదా, ఎవరు వారి అంటారు? మీరికి కాదే, ఒకసారి కిందికి చూడు. మరొక్కసారి చూడు. ఈ కడపంటి కర్రలు పట్టించుకోండి లేదా? ఒక్కసారి నా అవతారం చూడు. నేను 2 ఇంచులు పెరిగితే 4 ఇంచులు కొరక తింటున్నాయి. ఓ గుర్రె మెసేజ్ చూడకపోతే, నా బర్రె మెసేజ్ చూడకపోతే, ఇంటికాడ బర్రె అన్నట్టు వండబడితేవి. నేనెప్పుడు వన్నా, నేనెప్పుడు అత్తలేను. నీ 3 రోజులు సదిగట్టు కచ్చుకొని
ఈ గొర్రెల కావాలి మాకెల కావాలి ఉంటాయి. ఫస్ట్ మాకెల వాళ్ళు వచ్చారు. మాకెల వాళ్ళు వచ్చినాక అన్న పొలం మొత్తం మేపుతుర్రు కదనా అంటే బాపు మాకెలు పొలం మెయ్యే గొర్రెలు మేత్తయ్యా అన్నారు. గొర్రెలు మేత్తయ్యా అన్నారు. వెనుక సేరి గొర్రెలు వచ్చారు. ఈ గొర్రెలు ఏందే పొలం అంతా మొత్తం మేపుతుర్రే, సగం పొలం మీకు గొర్రెలు మేసినాయి కదా అంటే బాపు గొర్రెలు మెయ్యే ఒక కర్ర కూడా ముట్టే మాకెలు ఏమేస్తాయే అన్నారు. మాకెలు ఏమేస్తాయే అన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మళ్ళా తర్వాత ఒక్క బర్రెల మనిషి 2 బర్రెలు కొట్టుకొని వచ్చిండు. బాపు బర్రె పొలం అంతా తింటుంది అంటే వీటి రాక సంవత్సరం అవుతుంది అన్నాడు. ఏం చేయాలి నేను ఇక ఇవ్వాలి అనాలి. ఇక కడప అంటే కంప చెట్ల మంటలు అడ్డం వేసుకోవాలి. అదే సాధ కాకపోతే పొలం చుట్టూ గోడ పెట్టుకోవాలి. ఈ అబ్బాయి ఎవరన్నా పొలం చుట్టూ గోడ పెట్టుకుంటారా? ఏమో గట్టిగా మాట్లాడుతున్నావు. నీ గోసుల దమ్ము లేక గోడ పెడతారా అంటున్నా. హట్! నీ గోడద్దు, నా గోసల దమ్మద్దు. నేను పొలం కాడికి రానే రాను పో. హట్! ఇక మళ్ళీ ఇట్లా ఇంకా మళ్ళీ పొలం కాడికి వస్తా నేను ఇక. హట్! ఇక రానే రానిగా. పొలం బర్రెవన్నట్టు అంటున్నావు అంటారు, పొలం ఊకచ్చుడేనా అని అంటారు. నేను పోతే పోయిగా.